నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ కోటారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ కోటారెడ్డి మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు సజావుగా జరిగాయని, జూన్ 4న ఓట్ల లెక్కింపు తర్వాత 2 రోజుల పాటు ఎన్నికల నిబంధనలు కొనసాగుతాయని, గెలుపు ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ సమన్వయంతో ఉండాలని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందు అలర్ట్నెస్ అనేది మా అలర్ట్నెస్ ప్రజలు కూడా అప్రమత్తంగా అందరు రాజకీయ పార్టీలు గ్రామాలు కానీ లేకుంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఎక్కడన్నా సమస్యలు సృష్టించబడతాయి లేకుంటే అన్న ఏరియాలో కార్డన్ సెర్చ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. తర్వాత మన పోలీసు బలగాలతో కూడా ఆ విలేజ్లో తిరగడం జరుగుతుంది. ఎస్ఐలు మేము అట్లే ప్రజలకు అవగాహన కూడా కలగజేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. ఇదే విధంగా మన ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎవరు గెలుపోవటాలనేది మనం నిర్ణయించేది కాదు. ఎవరు గెలిచినా ఎవరు స్పోర్టివ్ తీసుకొని అది ప్రజలు సమయం రాజకీయ పార్టీలు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా కానీ దానికి సంబంధం లేకుండా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లా